హలో హ్యాపీ వరల్డ్. వెల్కమ్ టు లివ్ ఇన్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోతుంది రాఖీ ఎందుకు కడతాం, దీని వెనుక ఉన్న పౌరాణిక రహస్యం ఏమిటి, చెల్లెలు అన్నకు కట్టే రక్షాబంధన్కు శ్రీకృష్ణుడికి సంబంధం ఏమిటి తెలుసుకుందాం రండి. రాఖీ పౌర్ణమి అనేది అన్నా చెల్లెల బంధానికి ప్రతీక, కానీ దీని వెనుక ఉన్న అసలు గాథ పౌరాణికంగా ఎంతో గొప్పది. ఒకసారి శ్రీకృష్ణుడు శిశుపాలుని యుద్ధంలో చంపుతున్నప్పుడు ఆయన చేతికి చిన్న గాయం అయింది. అది చూసిన ద్రౌపది తన చీరచాపను చింపి కృష్ణుని గాయంపై చుట్టింది. ఆమె ప్రేమ భక్తిని చూసిన శ్రీకృష్ణుడు ఆమెకు ఒక మాట ఇచ్చాడు: నీకు ఎప్పుడైనా అవసరమైతే నేను నీ కోసం వస్తాను అని. ఈ మాటను నిలబెట్టుకుంటూ వాస్తవంగా మాట నిలబెట్టుకునే సందర్భం వస్త్రాపహరణలో జరిగింది. ద్రౌపదిని బాజ్యంలో లాక్కొనగా శ్రీకృష్ణుడు ఆమెను తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ రక్షించాడు. ఈ సంఘటనే రాఖీ పౌర్ణమికి మూల కథగా చెబుతారు. ఇది కేవలం రక్షణకు రాఖీ కట్టే రోజే కాదు, నమ్మకానికి, ప్రేమకు, బాధ్యతకు, బంధానికి నిదర్శనం. అలాగే ఇంకొక పౌరాణిక కథ ప్రకారం ఓసారి దేవతలు మరియు దానవుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు సచీదేవి రాఖీని శక్తివంతంగా మార్చిన దేవత కోసం తెలుసుకుందాం. అయితే ఒకసారి దేవతలకు దానవులతో తీవ్రమైన యుద్ధంలో ఉండగా ఇంద్రుడు చాలా బాధపడిపోతున్నాడు. అప్పుడు అతని భార్య సచీదేవి ఋషుల దగ్గర ఆశీస్సులు తీసుకుని పవిత్ర మంత్రాలతో రక్షాసూత్రాన్ని సిద్ధం చేసి భర్తకు కుడి చేతికి కట్టింది. ఆ తాళి కట్టిన తరువాత అతనికి ధైర్యం, బలం వచ్చినట్లు అనిపించింది. ఆ తాడు రక్షణ ఇచ్చిందని నమ్ముతూ దేవతలెవ్వరూ ఓడిపోకుండా విజయాన్ని పొందారు. అప్పటి నుండి ఆ పద్ధతిని రక్షాబంధన్గా పాటించడం మొదలైంది. ఇప్పుడు రాఖీలోని సాంస్కృతిక భావోద్వేగ విలువల కోసం తెలుసుకుందాం. ఈ తాడు కేవలం చెల్లెలు అన్నకు మాత్రమే కాదు, ఇది ఒకరు మరొకరిపై వేసుకునే ప్రేమ, భద్రతకు గుర్తుగా నిలిచింది. కొన్ని చోట్ల స్నేహితులు కూడా ఒకరిపై ప్రేమను రాఖీగా కడతారు. దేశాన్ని రక్షించే సైనికులకు, గురువులకు కూడా రాఖీ కట్టే సంస్కృతి ఉంది. ఇప్పుడు తెలుసుకుందాం యమున యమధర్మరాజు కథ. అయితే రాఖీ పౌర్ణమి గురించి మరొక గొప్ప కథ ఉంది. అది యమున యమధర్మరాజు గురించి. ఒకసారి యమధర్మరాజు తన చెల్లెలు యమునను చాలా సంవత్సరాల తర్వాత సందర్శించేందుకు వచ్చాడు. అప్పుడు యమున అతనికి తీపి వంటలు చేసి అతని చేతికి రక్షాసూత్రం కట్టింది. ఆమె ప్రేమను చూసిన యమధర్ముడు ఎంతో ఆనందపడి, చెల్లమ్మ, నీవు కోరినది నేను ఇస్తాను అని అన్నాడు. కానీ యమున ఏమీ కోరలేదు. కేవలం నీవు తరచూ నన్ను చూడాలి అన్నదే నా కోరిక అని చెప్పింది. ఆ రోజు నుండి రాఖీ పౌర్ణమి రోజు అన్నా చెల్లెమ్మలు కలుసుకుని రక్షాబంధన్ జరుపుకునే సాంప్రదాయం మరింత బలపడింది. ఇది అశ్రుదినమైన అక్కా చెల్లెమ్మల, అన్నయ్యల ప్రేమ కథ. కాబట్టి ప్రతి రాఖీ కట్టే సమయంలో మనం ఒక్కసారి ఆ ద్రౌపది శ్రీకృష్ణుడి బంధాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రేమతో, నమ్మకంతో కట్టిన రాఖీకి భగవంతుడే రక్షణా కవచం అవుతాడు. ఈ రాఖీ పౌర్ణమి రోజున మనం కేవలం కట్టించుకోకుండా మనల్ని మనం ఎలా ఇతరులను రక్షించగలమో కూడా ఆలోచిద్దాం. సో ఈ రాఖీ పౌర్ణమి మీరు మీ అన్నా చెల్లెలు, అక్కా చెల్లెళ్ళతో ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.